సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్కి స్వాగతం. భోగి శుభాకాంక్షలు రమ్మగారు. భోగి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అనగానే భోగి మంటలు వేస్తాము, పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము, హరిదాసులు. ఇంకా ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకి 4 రోజులు ఉండే పండుగ కదా రమ్మగారు. భోగి యొక్క విశిష్టత, ఈ రోజు మనం ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి? సంక్రమణానికి వచ్చే ముందు రోజుని భోగి అంటాం. కాలం మారిపోతుంది, రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. అయితే ఈ రేపటి నుంచి మార్పుకి సంకేతంగా రేపటి నుంచి మన ప్రకృతిలో ఏమేమి తేడాలు వస్తాయి, వాటన్నిటికీ ప్రతీకగా భోగి పండుగ చేసుకుంటాం. సంక్రమణం నాడు తలంటుకోకూడదని ఒక నియమం ఉంది మనకి. కొన్ని ప్రత్యేక దినాల్లో తలంటి పోసుకోకూడదు అని చెప్తారు కదా, అందులో సంక్రమణం కూడా ఒకటి. ప్రతి నెల సంక్రమణం వస్తుంది కదా, సూర్య సంక్రమణం జరుగుతుందా, ఆ రోజున తలంటి పోసుకోకూడదు. ఓకే, తెలిసి ఏకాదశి నాడు పోసుకున్నా పర్వాలేదు, తెలియక ద్వాదశి నాడు తెలియక కూడా ద్వాదశి నాడు తలంటుకోకూడదు. అలా వాటిలలో ఇది కూడా ఉంది, సంక్రమణ నాడు తలంటుకోకూడదు. అందుకని ముందు రోజు తెల్లవారుజామునే తలంటి పోసుకోవాలి. దీనికి ఒక రోజు ముందు రాబోయే సూర్యుడి యొక్క ప్రకాశానికి గుర్తుగా భోగి మంటలు వేసుకుంటాం. చలిని జయించటానికి. మళ్ళీ ఈ వేసే భోగి మంటల్లో ఇవాళ నుంచి మన పాత జీవితం మనం ఎట్లా ఉన్నామో అవన్నీ సమాప్తం. రేపటి నుంచి సరికొత్త జీవితం. సూర్యుడు ఎట్లా సరికొత్తగా కొత్త ప్రయాణం మొదలు పెడతాడో, మన జీవితాలు కూడా అలా కొత్తగా ప్రయాణించాలన్న ఒక ఆకాంక్షతోటి 1-2 పాత వస్తువులు కూడా భోగి మంటల్లో వేసేస్తాం. ఒకరోజు ముందు భోగి పండుగ చేసుకుంటామా, భోగికి ఒక రోజు ముందు సాయంకాలమే, ముందు రోజు సాయంత్రం, భోగి పండుగ ముందు రోజు సాయంకాలమే వాకిళ్ళు ఎక్కడెక్కడ మనము భోగి మంటలు వేయదలుచుకున్నామో అక్కడ శుభ్రంగా ఊడ్చి చెత్త కసువు లేకుండా చేసుకుని చక్కగా నీళ్లు జల్లి ఆ మట్టి అంతా అణిచి బ్రహ్మాండంగా ముగ్గులు అవి వేసి పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల వేళ 3:30-4 మధ్యలోనే భోగి మంటలు వెలిగిస్తాం. ఈ భోగి మంటకి ఏదో చెత్త చెదారము వేయకూడదు. ప్రత్యేకంగా మంచి ఈ రకమైన కట్టెలు వాడాలన్న నియమం కూడా ఉంటుంది. కొంచెం అప్పుడే ఎండుగడ్డి వచ్చి ఉంటుంది కాబట్టి పల్లెటూళ్ళలో పొలాల నుంచి వస్తుంది కదా, కొంత పాత గడ్డి కూడా వేస్తారు తేలిగ్గా అంటుకోవటానికి. ఈ భోగి మంటల దగ్గర స్నానాలు, తల స్నానం కూడా చేసేసి భోగి మంట దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది కనపడతారు. కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటుంది. మాకు లేదు, మేము నిద్ర లేచి భోగి మంట దగ్గరకు వచ్చేసేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. అట్లాగే ఈ పొద్దున్నే ఆ చలి కాగి భోగి మంట మీదే నీళ్లు కాగబెట్టుకుని స్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవునండి, మాది అది కాదు. మేము ఇక్కడ భోగి మంట వేసుకునే వాళ్ళం, మా ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. నీళ్ళపై వెలిగించి భోగి మంట దగ్గర కూర్చునే వాళ్ళం కూడా చిన్నప్పుడు. పాలేళ్ళు వెలిగించేవారు నా చిన్నతనంలో. ఒకళ్ళు అక్కడ ఇది వెలిగించేస్తే అది కూడా వెలిగిస్తే ఈ భోగి మంట దగ్గర నుంచి వెళ్ళాక వేడి నీళ్ళతోటి తలంట్లు పోసుకోవటం, తెల్లవారుజామునే తలనెత్తికి నూనె రాసుకోవటం, ఒంటికి నలుగు పెట్టుకోవటం, పిన్నా పెద్ద అందరూ తలంటి పోసుకుంటారు. ఈ భోగి మంటల్లో మనం ఈ నెల రోజులు చేసినటువంటి గొబ్బిళ్ళ తాలూకు పిడకలు, గొబ్బిళ్ళని ఏం చేస్తాం, పొద్దున్న గొబ్బిళ్ళు పెడతావా, తెల్లవారుజామునే పెట్టేస్తాం 6 గంటలకల్లా. తెల్లవారేసరికి ఈ గొబ్బిళ్ళని సాయంకాలం తీసి గోడ కొట్టేస్తారు. ఎక్కడో చోట నేలకు చరిచేది కూడా ఉంటుంది, మన వైపు అంతా గోడకే గొబ్బిళ్ళు కనపడుతుంది. ఈ కొట్టేసిన గొబ్బిళ్ళని ఏం చేస్తారంటే మధ్యలో చిల్లు పెడతాను దానికి. గోడ కొడతామా, గారెకి చిల్లు పెట్టినట్టు ఆ పిడక్కి ఒక చిల్లు పెడతారు. మనకి ఈ పండగ రోజులు వస్తుండగానే అవి రాలి పడిపోతుంటాయి ఎండిపోయి, వాటిని ఒక చిన్న పురికొస్తోటో కంబార్ తాడుతోటో గుచ్చి పెడతారు. ఈజీగా ఉంటుంది కదా, హోల్ గుచ్చి ఉంటే. అవును, సున్నా చిల్లు ఉంటే గుచ్చడం సులువు. చిన్న చిన్న దండలు చేసి పక్కన పెడతారు. ఆ భోగి పిడకల్ని ఇందులో వేస్తారు. పిల్లలందరికీ తలా ఒక చిన్న దండా చేస్తారు, లేదా తక్కువ ఉంటే తలా ఒక పిడక తీసుకొచ్చి వేసుకోవాలి ఈ భోగి మంటలో. మీరు ఆవు పేడ అది ఎండిపోయింది, దాంట్లో మనం ఏం పెట్టాము, బంతి పువ్వులు కానీ గుమ్మడి పువ్వులు కానీ అలాంటి పువ్వులు పెడతాం. దానికి పసుపు కుంకుమ పెడతాం, బియ్య పిండితో ముగ్గేస్తారు. ఇప్పుడు ఈ మధ్య చూసాను ఏమిటో బొట్లు మాత్రమే పెడుతున్నారు, కుంకుమ పెడుతున్నారు. కాదు, దాని విధానం ఏంటంటే ఇప్పుడు గొబ్బి చేసామా 2 గీతలు గీయాలి చేయ ఇట్లా, అంటే ఇట్లా ఒక పట్టీలాగా వస్తుంది అనమాట. చిన్నదానికి ఒకటి చాలు, పెద్దవాటికి 2 గీస్తారు. మళ్ళీ ఇటు నుంచి కూడా 2 గీతలు గీస్తే ఏమవుతుంది, ఇలా పట్టీలాగా ఇటు నుంచి ఇటు వస్తుందా, ఆ మధ్యలో పెడతాం బొట్టు. ఇది 4 భాగాలు అయింది కదా, 2 గీతలు అటు 2 గీతలు ఇటు గీస్తే 4 పార్ట్స్ అయిందా. అటు ఇటు పసుపు, ఇటు రెండో పక్కన కుంకుమ పెడతాం.
ఈ పసుపు కుంకుమ బియ్యపిండి అంటుకున్నటువంటి పువ్వులతో పాటు ఎండినటువంటి ఈ ఆవు పేడ పిడకని ఈ భోగి మంటలో మంటలో వేసేసరికి అది కాలగానే వస్తుంది జయ ఒక ప్రత్యేకమైన సుగంధం. అది వాతావరణానికి మంచిది. ఇంట్లో ఉన్న చీపుళ్ళు చెత్త చాటలు అలా వెయ్యరు, చీపుళ్ళు కాదు వేసేది. ఈ మధ్య పాత చీపుళ్ళు వేసేయాలి, పాత వస్తువులు, పాతవి కాదు అనకూడదు, వాడేసి సర్వనాశనం దుంపనాశనమైన వాటిని తీసుకొస్తే అవి కాలితే వాటిలోనూ మురికంతా వాసన రాదా? పాత బట్టలు వేయటం చిచ్చి అది కాదు, చేట వేస్తారు. ఆ పాత చేటలు అంటే అవి వెదురుతో కదా అల్లి ఉంటాయి. అవును, వెదురు ప్రశస్తమైన చెక్కల్లో ఒకటి, అది కాలితే దాని నుంచి వచ్చే పొగ వాతావరణానికి మంచిది. ఈ ప్లైవుడ్ ముక్కలు అలాంటివి వేయకూడదు, అవన్నీ కెమికల్స్ ఉంటాయి. ఈ పాత పడిపోయిన చీపుర్లు కాదు, కొబ్బరి చీపురు వేస్తారు. కొబ్బరి పుల్లలు చీపురు ఉంటుందా, అది ఓకే. కొండ చీపుర్లు మెత్తని చీపుర్లు కొంచెం ఉంటాయి కదా, అవి వేయకూడదు. అవి కాదు. పాత బట్టలు కాదు, బట్టలు కాలిన పొగ అది చాలా చెడ్డది, అది సరైంది కాదు. ఇళ్లలో ఈ సంవత్సరం నుంచి మంచాలు ఏమైనా విరిగిపోయినా, కుర్చీలు విరిగిపోయినా, ఏదైనా కిటికీ ఇది ఊడిపోయినా, మూడొంతులు ఇవన్నీ కూడా మేలుజాతి చెక్కలే ఉంటాయి. అవును, మారుజాతి రకాలు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని మారుజాతివి ఉంటాయి. మారుజాతి ఉన్నా ఆ పొగ అంత పర్యావరణానికి ప్రమాదం కాదు, మనకి ప్రమాదం కాదు. అట్లా విరిగిపోయినవి అవి వాసపు దూలాలు, వాసాలు, వీటిని తీసుకొచ్చి వేస్తారు. ఓకే, మన జీవితం మారుతుంది. మనం ఒక పాత దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాం, రేపటి నుంచి కొత్తగా మొదలు పెడతాం, దీన్ని ఇక్కడ వదిలేద్దాం. దీనికి ఇది దేనికి సంకేతం? ఇప్పటిదాకా నువ్వేం పడ్డావో ఒకటి, ఇప్పటిదాకా నువ్వేమీ సరిగ్గా చేయలేదా అది 2, నువ్వేదైనా కొత్తగా మొదలు పెట్టుకుని దలుచుకున్నావా అది 3. ఆ 3టికి ఇది సంకేతం. ఇక్కడ వదిలేయి. తెల్లవారేసరికి సూర్యుడు ఉత్తరానికి వాలి ప్రయాణం మొదలు పెడతాడు. సూర్యుడితో పాటు మళ్ళీ నీ ప్రయాణం మొదలుపెట్టు, సరైన పని చెయ్యి. ఇప్పటిదాకా చేసిన తెలివి తక్కువవి చెత్తవి పనికిమాలిన పనులు ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ వదిలే. అంతేగాని ఎవరిళ్లలో నుంచైనా పాత సామాన్లు పట్టుకొచ్చి పారేసి వాళ్ళకి శాస్త్ర జరిగిద్దని సంతోషించమని కాదమ్మా. మనకి ఏదైనా ఒక పాత పద్ధతి వస్తే దాంట్లో ద్వితీయార్థం తీసుకుంటాం, ప్రథమార్థం ఎప్పటికీ తెలియదు మనకి. ఇప్పటికీ అర్థం చేసుకో. ఇలా ఆలోచించండి. కాగితాలు కాల్చటము, టైర్లు కాల్చటము, పిచ్చి పనులు చేయొద్దు. ఆ పొగలు ఏవి వాతావరణానికి మంచిది కాదు, మనకి అస్సలు మంచిది కాదు. అవునండి, సరైనవి, సరైన చెక్కలు, చెక్కపేళ్ళు, పిడకలు, వీటిని కాల్చటం వల్లే ఆ పొగ మంచిది. ఆ బూడితోటి తర్వాత ఇళ్ళు వాకిళ్ళు గిన్నెలు తోముకుంటారు జనాలు, పక్కనున్న చెరువుల్లోనూ వాటిల్లోనూ కలిపేస్తారు. ఎలా కుదిరితే ఇంక అట్లా చేసుకుంటాం. ఈ భోగి మంట వేయటం తర్వాత అందరూ ఇంటిల్లిపాది తలకి నూనె పెట్టుకుని చక్కగా తల స్నానాలు చేసుకోవటం, దేవాలయ సందర్శనం లాంటివి చేయటం. ఏవైనా పిండి వంటలు ముందు రోజు ఎప్పుడు ముందాక చేయలేదనుకో, భోగి నాడైనా పిండి వంటలు చేసుకోవచ్చు. స్నేహితుల్ని, చుట్టాలని, పక్కాలని అందరూ భోగి నాటికే దిగుతారు. చాలామంది ఏంటంటే భోగి మంట కోసం ముందు రోజు వచ్చేస్తారు. అవును, లేదా మంట వేస్తుండగా దిగుతారు బస్సులు. ఇది ముఖ్యమైనది కదా, అందుకని ఈ భోగి మంటే చాలా ఇంపార్టెంట్గా ఈ రోజున మనకి కనపడుతుంది. బొమ్మలు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు, కొలువు పెట్టే అలవాటు ఉంటే భోగి రోజు పొద్దునే బొమ్మలు కొలువు పెడతాం. సాధారణంగా పెట్టుకునే వాళ్ళు ఈ రోజున ఒక రోజు ముందే ఏర్పాటు చేసుకున్న ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటారు. ఈ సాయంకాలం ఏం చేస్తారు, పిల్లలకి బోడలు పోయటం అంటారు, లేదా భోగి పళ్ళు పోయటం అంటారు. వాళ్ళు ఎవరింట్లోనూ చూసాం మరమరాలు పోసారు పిల్లల మీద. పిల్లలకి పువ్వులు ఎలర్జీట, పువ్వులు పడవు, ఒళ్ళు దురదలు వస్తాయిట. అందుకని ఏం చేస్తారు, ఈ మరమరాలలో రూపాయి కాసులు, చిన్న కాసులు వేశారు, తర్వాత రేగిపళ్ళు వేశారు, అవి తిప్పి పోశారు. సూర్యుడికి సంకేతంగా రేగిపళ్ళు పోస్తాం. రేపటి నుంచి సూర్యుడు కొత్త దారిలో ప్రయాణిస్తాడు. దీని తర్వాత కాస్త అటు ఇటుగా మాఘం వస్తుంది. మాఘం ఆరోగ్య మాసం. మాఘ స్నానము విశేషమైందే. అవును, మాఘంలో సూర్యుడు చాలా ప్రతాపవంతుడుగా ఉంటాడు, ఆరోగ్యదాయిగా ఉంటాడు. దానికోసం ముందే ఇది మనం ఏం చేస్తాం, ఈ భోగిపళ్ళని పిల్లల మీద నుంచి తిప్పి వాళ్ళ మీద ఉన్న చీడలు పీడలు పోవటానికి, వాళ్ళకి ఆరోగ్యం సిద్ధించడానికి సూర్యుడికి ప్రతీక అయినటువంటి రేగిపళ్ళు, సూర్యుడికి ప్రతీకగా చెప్పబడేటువంటి చిన్న చిన్న రాగి కాసులు వేసి అవి పిల్లల మీద వేస్తాం. ఎప్పుడైతే ఈ కాసులు అవి కింద పడతాయో అది టంగుమని మోగుతుంది కదా, చిన్న శబ్దం వస్తుంది. మన ఇంట్లో అలక్ష్మి ఎక్కడైనా దాక్కుంటే ఆమె వెళ్ళిపోతుంది బయటికి. దానికోసమని పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు.
నెల రోజులు ఆడపిల్లలకైతే 40 రోజులు, మగపిల్లలకైతే నెల వెళ్తే చాలు. గుండు మీద టింగుమని పోసేయకుండా కొంచెం నిదానంగా కాస్త తలకి దెబ్బ తగలకుండా మొహానికి కొంచెం అడ్డం పెట్టి కంట్లో పడిపోకుండా చూసి ఒక్క నెల దాటితే చాలు. ఆడపిల్లలకి మాత్రం 40 రోజులు దాటాలి. పెద్ద పురుడు అంటారు వాళ్ళకి. మగ పిల్లలకి అట్లా చక్కగా తల్లులు బళ్ళో కూర్చోబెట్టి భోగిపళ్ళ పేరెంటం చేయటం. మా 10 ఏళ్ళు వచ్చినా మా నాయనమ్మ పోసేవారు. మేము 5-6 ఏళ్ళు వచ్చాక మా పిల్లలకి మానేసాం. కానీ 10వ సంవత్సరం అందరి పిల్లల్ని కూర్చోబెట్టి పోసేసేవాళ్ళు. ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటో నాయనమ్మ వస్తుంది భోగిపళ్ళు పోస్తుందంటే మొత్తం పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరి నెత్తి మీద నుంచి తీస్తే ఈ చీడలు పోతాయి, పిల్లల మీద ఉన్నటువంటి బాలారిష్టాలు పోతాయి. భోగిపళ్ళు చేసుకోవచ్చు, భోగిపళ్ళ పేరెంటం చేసుకోవచ్చు. ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు ఏం చేస్తామంటే బంతి పువ్వు రేకలు, చేమంతి పువ్వులు, పువ్వుల రేకలు అందులో వేసేది. చిన్న చిన్న పువ్వులు ఏమైనా ఉంటే అవి, తర్వాత రూపాయి కాసులు, చిన్న కాసులు ఇప్పుడు లేవు కదా, వీలైతే ఒక రాగి నాణ్యం కొని పెట్టుకుంటే రాగి కాసు ఒక్కటైనా వెయ్యండి అందులో. తర్వాత చిట్టి చిట్టి రేగిపళ్ళు ఇప్పుడు ఇంతంత వస్తున్నాయిగా, అవి పెద్దవి కాదు, బుజ్జి బుజ్జి రేగిపళ్ళు, కుళ్ళు మళ్ళు లేకుండా చూసి శుభ్రంగా ఏరి మంచి రేగిపళ్ళు అందులో వేసుకోవటం. చెరుకు ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తారు అందులో. ఇవన్నీ ఇట్లా గుప్పెడితోటి పట్టుకుని 3 సార్లు తిప్పి పిల్లల నెత్తి మీద వేయాలి. ఆ కింద పడిన కాసులు కాయలు మన పిల్లలు తినకుండా చూసుకోండి. ఆ కాసులు మన పిల్లలు తీసుకోకూడదు, ఆ కాయలు మన పిల్లలు తినకూడదు. వేరే పిల్లలు ఎవరైనా తినొచ్చు, దానికి తప్పులేదు. వీళ్ళది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇలాంటి భావాల్లోకి వెళ్ళండి, అలా వెళ్ళగద్దు, అలాంటివి ఏమి ఉండదు, అవి పొరపాటు. వీళ్ళది పోతుంది అంతే. భోగి పండ్లు పేరంటం చేసుకోవటం. ఇప్పుడు ఏం చేస్తాం, శనగలు నానబెట్టిస్తాము, తాంబూలాలు చక్కగా మా అరటిపళ్ళు, తమలపాకులు, తర్వాత వక్కలు ఇవ్వటము, చెరుకు ముక్కలు ఇవ్వటము, ఏవైనా ఇట్లా అందరికీ తాంబూలాలు ఇచ్చి చక్కగా పసుపులు రాయటం. వచ్చిన వాళ్ళకి పిల్లలకి అలవాటు చేస్తే పేరెంటాలు చేయటం చాతొస్తుంది. చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి ఈ భోగిపళ్ళ పేరెంటం అయ్యాక పిల్లలకి హారతి ఎత్తేసి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. భోగి పండగ గొప్ప సరదాగా ఉంటుంది. పొద్దున మనం మంట, తర్వాత స్నానాలు, మధ్యాహ్నం ఏదో వంటలు చేసుకుంటాం, సాయంకాలం అయ్యేసరికి పేరెంటం హడావిడి. ముందు రోజే పిలుచుకోవాలి, లేదా ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి పిలిచి రావాలి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలిచి పెద్దవాళ్ళతోటి భోగిపళ్ళు పోయించండి. బ్రహ్మాండంగా నడుస్తుంది. మళ్ళీ ఇంకొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. చక్కగా భోగి పండుగని జరుపుకుందాం. రైట్ అమ్మ, మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జయ.